నెక్స్ట్ మా డిఓపి శ్రీకాంత్ అరుపుల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంచెం గట్టిగా అరవరా, ఎనర్జీ వస్తుంది. మొన్న ఏడ్చు. ఓకే, థ్యాంక్ యూ జీ సార్, దేశరాజ్ సార్ థ్యాంక్ యూ, మధురా శ్రీధర్ గారు థ్యాంక్ యూ, డలిక్ ద శివ థ్యాంక్ యూ, అండ్ అనిల్ థ్యాంక్ యూ. ఒక 2 నిమిషాలు, అంటే 2 వేరియేషన్స్ స్క్రిప్ట్లో ఉన్నాయి. ఒక స్క్రిప్ట్ చాలా ఫన్నీగా వెళ్తుంది, మేకింగ్ చేయడానికి నాకు పెద్దగా జనరల్గా నడుస్తుంది, దీంట్లో ఏముంది కిక్ అనుకున్నా. బట్ ఎంతైనా ఫాస్ట్గా చేసుకుంటూ వచ్చిన అనుకుంటా. మా డార్లింగ్ బాగా చూపించినా కూడా ఒక్క చిన్న ఇన్సిడెంట్, భలే కామెడీ అనిపించే ఇన్సిడెంట్ చెప్తా. ఎక్కడ ఓకే అయితే ఓల్డ్ స్టోరీ మేకింగ్ చేసేటప్పుడు చాలా మంచి ఫన్నీ అయితే జరుగుతుంది. ఏంటి అంటే, పొద్దున షూట్కి వెళ్ళినాం, రాత్రి కాపీ పెట్టలేదు, కార్డు అయిపోయింది, ఒక 1 TB కార్డు మాత్రమే ఉంది. పొద్దున షూటింగ్ 7 o'clock స్టార్ట్, 6:30కి స్టార్ట్ చేసినాం. ప్రశాంత్, కొరియోగ్రాఫర్ ప్రశాంత్, టేకులు ఆల్మోస్ట్ ఒక 55 దాకా అయింది ఒక షాట్ తీయడానికి. సాటిస్ఫై అవుతలేడు, ఎండ కొడుతుంది, మా కార్డు ఫుల్ అయిపోయింది, ఇంకా టేక్ ఓకే అవుతలేదు, ఏం చేయాలి? జస్ట్ ఈ కట్టెమో ఇట్లా కింద పడేయాలి అంతే, జస్ట్ ఇట్లా. అది 55 టేక్స్ అయింది. నాకేమో టెన్షన్ అవుతుంది, తెలియకుండా వీళ్ళందరికీ తెలియకుండా విషయం ఏదంటే, ఒకటే కార్డు ఉంది, కెమెరా కార్డు లేదు, 1 TB ఒకటే ఉంది, అది ఫిల్ అయిపోతుంది. ఆల్రెడీ 400 GB వచ్చేసింది. ఏం చేయాలో తెలియట్లేదు. అక్కడ షావ్ ఉన్నాడు, అన్న ఏం చేద్దామన్నా షావ్ వచ్చి ఎడిటింగ్లో షార్ట్ వేస్తూ ఉండు, ఒక చిన్న షార్ట్ వేయడానికి అన్న 1 more అన్న అంటాడు. అరే ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకేమో ఎండ పడుతుంది, అక్కడ టైం అవుతుంది, ప్రొడక్షన్ ఏమో పెరిగిపోతుంది, ఏంద్రా బాబు ఇది అనుకునే టైంలో ఇక లాస్ట్గా ఒక షాట్ వచ్చింది అద్భుతంగా. అప్పుడు ప్రశాంత్ సాటిస్ఫై అయ్యాడు, థ్యాంక్ యూ. అట్లా ఆల్మోస్ట్ చాలా షార్ట్స్ బాగా తీసాం, అందుకే అది అంత అద్భుతంగా వచ్చింది. ప్రతి డిఓపి అంటే లొకేషన్స్ అనేటివి ఎప్పుడు అందంగానే ఉంటాయి, దాన్ని క్యాప్చర్ చేయడమే డిఓపి పని. అది నేను బాగా చేశాను అనుకుంటా. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రతి చిన్న లొకేషన్ మన కంటితో చూస్తే అది అందంగా కనిపిస్తుంది. అది చూసే విధానాన్ని బట్టి విజువల్ మారుతూ ఉంటుంది. సో దాన్ని నేను బాగా చేశాను అనుకున్నా. మా ఏడీస్ వెంకటేష్, నువ్వు లాస్ట్ టైం లేవురా, చాలా కష్టపడతాడు, ఏదొచ్చినా కూడా అన్నా ఇది ఏదో అనుకుంటూ వస్తూ ఉంటాడు. సార్ ఓకే. దీక్షిత్, వాడు ఒకడు ఉన్నాడు, ఎవరు మన హర్షిత్ అంటాడు, అక్కడెక్కడో పరిగెడతా ఉంటాడు, కరెక్ట్ టైంకి ఏదో ఒకటి పెంట పెట్టి వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. ఏందిరా బాబు అంటే ఏదో ఒకటి మర్చిపోయి ఉంటాడు, దాన్ని కవర్ చేయలేక అందరం చచ్చిపోయి ఉంటాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇది చాలా ఫన్నీ బట్ చాలా టెన్షన్ ఉంటుంది. మేము ఇక లాస్ట్ టైం ఏదో ఎమోషనల్ అయినా కానీ ఇప్పుడు అది ఎమోషనల్ కాకూడదని కొంచెం చిన్న ఇక నువ్వురా, ఇక ఈ మాత్రం క్లారిటీ నాకు క్లారిటీ చెప్పు ఫస్ట్ నా డార్లింగ్. ఈ వెరీ బిగినింగ్ నుంచి స్క్రిప్ట్ స్టోరీ బోర్డ్ వేసేటప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ సిద్దిపేట వచ్చి ఒక 15 days అట్లా క్లారిటీ తీసుకొని నన్ను క్లారిటీగా పెంచి తీసాడు. ఇక అనిల్ అంటే అది ఎనర్జీ బాయ్, అది ఎనర్జీ ఫుల్ ఉంటుంది. గిబిలి అది అంతా రచ్చ. ఓకే, అనిల్ ఎప్పుడైనా బాగానే చేస్తాడు, ఇక ఆయన గురించి మాట్లాడే ఉంది. లాస్ట్ టైం నుంచి చాలాసేపు మాట్లాడినా. థ్యాంక్ యూ శ్రీకాంత్, నువ్వు వండర్ఫుల్ విజన్ ఇది. ఈ విజన్ తోటే ఇంత దూరం వచ్చామనుకుంటా. నాకు ఒక పార్ట్ ఆఫ్ మేము ఐ విలేజ్ షోలో ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ కరీంనగర్కి చాలా థ్యాంక్ యూ. నేను ఆల్మోస్ట్ షోకి లేట్ వచ్చిన, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎంజాయ్ చేయాలి. వర్షిని అసలు నీకు ప్రతిసారి వర్షిని మర్చిపోతున్నా. ఎందుకంటే అంటే బేసిక్గా వర్షిని లాస్ట్ మూమెంట్లో వచ్చింది కాబట్టి నాకు కొంచెం అంతా ఇంకా రిజిస్టర్ అవ్వలేదు. బట్ ఫైనల్గా అయితే సిరీస్ అయిపోయేలకు మంచి ఫ్రెండ్ అయింది. తను థియేటర్ ఆర్టిస్ట్ కాబట్టి స్టోరీని మంచిగా అర్థం చేసుకొని మంచి డెలివరీ చేసింది. థ్యాంక్ యూ. తోపు. ఎస్, తోపు అనిత, థ్యాంక్ యూ. పులి గురించి మాట్లాడటం కాదు, పులి కాలు మొక్కాలి యాక్చువల్గా. ఈయన లేకపోతే షూటింగ్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాడు అలా. ఎందుకంటే ఇక మనం మాట్లాడుకుంటే ఎంత బాగోదు, కానీ చాలా ఫ్రెండ్లీ అన్న పులి. ఎప్పుడు థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడకపోతే నాకు క్షమించండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరం పనిచేసిన వాళ్ళం. ఇంకా మా వాళ్ళందరూ ఎవ్రీ పర్సన్ అన్న డాడీ వీళ్ళందరూ
ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ ఉంటే అందరినీ నేను గుర్తు చేసుకోలేను. మళ్ళీ డార్లింగ్ నువ్వు సూపర్ రాసావు, నీ గురించి చెప్పాల్సిన పని లేదు, నువ్వు సక్సెస్ ఎప్పుడూ వెళ్ళిపోయావు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, sir. And next, the man who